10, 14 ఓకే. ఫైన్. బట్ ఎనీవే ఆ మెటీరియల్‌లో ఉంది మనకి. ఓకే. సో, మీరు చూసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో, సేమ్ థింగ్ నేను మెటీరియల్‌లో ఉండేది ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇది డైరెక్ట్ డీబీ తీసుకున్నారు. నేను ఫ్లాట్ ఫైల్ తీసుకున్నాను అంతే. దేర్ ఈస్ నో డిఫరెన్స్ అట్ ఆల్. సార్ అది టార్గెట్ సెట్ చేసుకునేది చెప్తారా సార్? అంటే ఏది ఫస్ట్, ఏది సెకండ్ అనేది ఆ ఆప్షన్ ఎక్కడుందో చూపిస్తారా ఒకసారి? చూపిస్తాను 1 సెకండ్. Yeah. So if you go here, mappings, target, load plan. So here you will set which source qualifier pipeline will execute first. ఇక్కడ నేను సోర్స్ క్వాలిఫైర్ 1 టార్గెట్ 1 ఉన్నది ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేయమంటున్నాను. తర్వాత ఇది ఈ సోర్స్ క్వాలిఫైర్. సో సోర్స్ క్వాలిఫైర్ 1 ఫైల్ 1 ఉండేది ఇది. సో ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది హెడర్. తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. మ్యాపింగ్స్, టార్గెట్, లోడ్ ప్లాన్. ఎనీ డౌట్స్ ఆన్ దిస్? క్లియర్ సార్. సో ఇది యూజ్ చేసుకొని మనం హెడర్‌ని, ఫూటర్స్‌ని ఏదైనా హెడర్, ఫూటర్ అనే కాదండి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ వాటెవర్ ద సిట్యుయేషన్. మనకి 2 ఫ్లోస్ ఉన్నాయి. ఫస్ట్ ఏ ఫ్లో రన్ అవ్వాలి అనేది సెట్ చేసుకోవచ్చు. సో ఇట్ ప్యూర్‌లీ డిపెండ్స్ ఆన్ ఇట్స్ లోడ్ ఆర్డర్ ఇస్ ప్యూర్‌లీ యూజ్‌ఫుల్ టు సెట్ ఆర్డర్ ఆఫ్ ది ఎగ్జిక్యూషన్. సో 3, 4 సోర్స్ క్వాలిఫైయర్స్ దాని యొక్క పైప్‌లైన్స్. ఇది కంప్లీట్ సెపరేట్ పైప్‌లైన్ అండి. సో దిస్ ఈస్ సెపరేట్ ప్రాసెస్ అండ్ పైన ఉండేది సెపరేట్ ప్రాసెస్. దీనికి సంబంధం లేదు. దేర్ ఈస్ నో డిపెండెన్సీ బిట్వీన్ దీస్ 2. మనం ఇది లోడ్ ఆర్డర్ ప్లాన్ సెట్ చేయకుండా రన్ చేసామనుకోండి. ఏది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుందో అది డిపెండ్స్ ఆన్ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్. మ్యాపింగ్ ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది? ఏది ఫాస్ట్‌గా ఎగ్జిక్యూట్ అవుతుంది? ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందని బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్ వి కాంట్ ప్రెడిక్ట్. ఫస్ట్ ఇదైనా ఎగ్జిక్యూట్ అవ్వచ్చు, ఇదైనా ఎగ్జిక్యూట్ అవ్వచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ రిసోర్సెస్ ఆర్ అలోకేటెడ్ టు ది ఇంటిగ్రేషన్ సర్వీస్ బై ది ఇంటిగ్రేషన్ సర్వీస్. మనకది అర్థం కాదు. సో ఇఫ్ యూ ఆర్ సెట్టింగ్ ఎ డిపెండెన్సీ టార్గెట్ లోడ్ ప్లాన్ డెఫినైట్‌లీ ఇట్ విల్ వెయిట్. సో ఈ ఫ్లో ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు ఈ ఫ్లో ఎగ్జిక్యూట్ అవ్వకుండా వెయిట్ చేస్తుంది. Once this flow is completed, then only it will start. Okay, so that's the use of target load plan. So this is one of the things I wanted to explain. And the most important thing is maplets. And before going to maplets, I will try to show you folder types. రియల్ టైమ్‌లో ఎలా ఉంటుందంటే ఇక్కడ ఒక 10, 20 ఫోల్డర్స్ ఉంటాయండి. ఇఫ్ యూ ఆర్ ఎ డెవలపర్ యూ విల్ హావ్ ఎ సెపరేట్ ఫోల్డర్. ఓకే. సో మీకు ఏ ఫోల్డర్‌లో చేయాలో మీకు ఇస్తారనమాట. ఇక్కడ ఒక సింబల్ చూసారా? ఒక హ్యాండ్ సింబల్ ఉంది. ఓకే. సో ఈ హ్యాండ్ సింబల్ ఏంటి అంటే దీన్ని షేర్డ్ ఫోల్డర్ అంటారు. ఓకే. సో ఖచ్చితంగా మీరు రియల్ టైమ్ పోయిన తర్వాత ఈ సినారియో మీరు ఫేస్ చేస్తారు. వెనెవర్ యూ గెట్ దిస్ హ్యాండ్ సింబల్ దిస్ ఈస్ కాల్డ్ షేర్డ్ ఫోల్డర్. ఓకే. ఇక్కడ ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. రిపాజిటరీ. సో షేర్డ్ ఫోల్డర్ ఏంటంటే అన్నిటి ఫోల్డర్స్‌కి ఆ షేర్డ్ ఫోల్డర్ యాక్సెస్ ఉంటుందండి. ఓకే. సో బేసికల్‌గా ఒక 20 ఫోల్డర్స్ ఉన్నాయి. ఈ 20 ఫోల్డర్స్‌లో నాకు ఎంప్లాయీస్ టేబుల్ అనేది ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే. ఇన్‌స్టెడ్ ఆఫ్ ఇంపోర్టింగ్ ఎవ్రీ టైమ్ సో హెచ్ఆర్‌కి కనెక్ట్ అయ్యి ఇంపోర్ట్ చేసుకునే బదులు షేర్డ్ ఫోల్డర్‌లో పెట్టేస్తారనమాట. నేను షేర్డ్ ఫోల్డర్‌లో పెట్టేసాను. మీరు ఆ ఎంప్లాయీస్ ఉన్న సోర్స్ డెఫినిషన్‌ని మీరు తీసుకొని కాపీ పేస్ట్ చేసుకోండి అని చెప్పేస్తారు. సో ఇప్పుడు ఈ హెచ్ఆర్ ఉంది కదా! హెచ్ఆర్‌లో ఈ ఎంప్లాయీస్ ఉంది. ఈ ఎంప్లాయీస్‌ని మనం జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చనమాట. సో ఈ ఫోల్డర్ సో మనం ఇది కనెక్ట్ అయిపోయేసి ఫోల్డర్‌కి. Okay, I will create a new folder. So folder create. So ఇది న్యూ ఫోల్డర్ అనుకోండి.
Okay, now we need to disconnect. Connect. సో ఇప్పుడు ఈ ప్రాక్టీస్ అనే షేర్డ్ ఫోల్డర్ పెట్టేస్తారనమాట. ఓకే, సో ఇప్పుడు నేను న్యూ ఫోల్డర్లోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. సో నేను న్యూ ఫోల్డర్లోకి సోర్స్ డెఫినేషన్లోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. సో అప్పుడు ఏం చేస్తారంటే ప్రాక్టీస్లోకి వెళ్ళి సోర్సెస్ హెచ్ఆర్ ఎంప్లాయీస్ అనేది డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటారు. చూడండి, క్రియేట్ ఏ షార్ట్ కట్ టు అ సోర్స్ ఎంప్లాయీ హెచ్ఆర్. జస్ట్ పుట్ ఎస్ కొట్టంగానే ఇప్పుడు ఎంప్లాయీస్ డెఫినేషన్ మళ్ళీ మీరు ఇక్కడ సో ఇక్కడికి వెళ్ళి సోర్సెస్ ఇంపోర్ట్ ఫ్రమ్ డేటాబేస్ ఇదంతా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా డైరెక్ట్గా యూ హ్యావ్ ఇంపోర్టెడ్ యువర్ సోర్స్ ఫ్రమ్ షేర్డ్ ఫోల్డర్. అలా షేర్డ్ ఫోల్డర్లో మనకి కొన్ని ఆబ్జెక్ట్స్ పెడతారు. సోర్సెస్ అయినా టార్గెట్స్ అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్ రీయూజ్ చేసుకోవడానికి అనమాట. ఓకే, సో ఎవ్రీ టైమ్ యూ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఎవ్రీ టైమ్ అండ్ డూయింగ్ ఇంపోర్ట్ ఫ్రమ్ డేటాబేస్ యూ క్యాన్ డైరెక్ట్లీ డూ అ షార్ట్ కట్స్. ఓకే, సో ఇది రియల్ టైంలో మనకి ఈ హ్యాండ్ ఉన్న సింబల్ వల్ల యూజ్ ఉండే ఫోల్డర్ అనమాట. సో ఎవ్రీ ఫోల్డర్ కెన్ యాక్సెస్ ప్రాక్టీస్ ఫోల్డర్. ఇప్పుడు అలా అని చెప్పి రియల్ టైంలో ఎలా ఉంటుందంటే ఈ ఫోల్డర్కి సంబంధం ఉండదు. ప్రాక్టీస్ @20కి న్యూ ఫోల్డర్కి సంబంధం ఉండదు అనమాట. సో ఒకరు యాక్సెస్ చేసుకోలేరు. అలాంటి పర్మిషన్స్ ఇస్తారు. ఓకే, సో మనం ఈ న్యూ మనం లాగిన్ అవుతేనే మనకి ఈ ఫోల్డర్స్ కూడా కనిపించవండి ఒక్కోసారి. ఓకే, ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ పర్మిషన్ యూ హ్యావ్. అప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు 10 డెవలపర్స్ ఉన్నారు. 10 మంది ఇంపోర్ట్ చేసుకోవాలంటే కష్టం కదా. సో ఈ ప్రాక్టీస్ అనే దాంట్లో పెట్టేస్తారు. సారీ, నాట్ ప్రాక్టీస్, ఇలాంటి షేర్డ్ ఫోల్డర్స్లో పెట్టేస్తారు. పెట్టేసి యూ కెన్ యాక్సెస్ ఫ్రమ్ దేర్ అంటారు. ఓకే, మనం షేర్డ్ ఫోల్డర్ని కనెక్ట్ అయిపోయేసి మన ఫోల్డర్లోకి కనెక్ట్ అయిపోయేసి షేర్డ్ ఫోల్డర్ని చూడండి, ఇక్కడ షేర్డ్ ఫోల్డర్ ఉంది కదా. సో ఈ షేర్డ్ ఫోల్డర్ని ఇలా ఓపెన్ చేసుకొని ఏది కావాలనో అది, ఇప్పుడు సపోజ్ ఫ్లాట్ ఫైల్ అనుకోండి. సో యూ కెన్ జస్ట్ డూ అ డ్రాగ్ అండ్ డ్రాప్. ఇట్ విల్ ఆస్క్ క్రియేట్ ఏ షార్ట్ కట్ టు అ సోర్స్ ఫైల్. ఎస్, సో దీని యొక్క షార్ట్ కట్ ఇక్కడ ఉంటుందన్నమాట. సో డైరెక్ట్గా మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఇది అలా మనకి రీయూజబిలిటీ ఎక్కువ ఉంటుందన్నమాట. మనం మళ్ళీ వర్క్ చేసే పని లేకుండా, మళ్ళీ ఇంపోర్ట్ చేసుకునే పని లేకుండా ఇలా చేసుకుంటాం. ఓకే, సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ షేర్డ్ ఫోల్డర్స్. ఇట్ విల్ బి షేర్డ్ అక్రాస్ ఆల్ ది ఫోల్డర్స్. ఈ ఫోల్డర్కి అన్ని ఫోల్డర్స్కి యాక్సెస్ ఉండేలాగా చేస్తారనమాట. ఇది ఒక షేర్డ్. ఇప్పుడు సపోజ్ మనం ఎక్కడికన్నా వి గో ఫర్ ఎ వెకేషన్, ఒక ఫోన్లో ఫొటోస్ తీసుకుంటాం. ఓకే, మనం ఒక లింక్ షేర్ చేస్తాం కదా అందరికి కలిపి వాళ్ళు యాక్సెస్ చేసుకోవడానికి. సేమ్ అంతే. సో ఇఫ్ యూ just have all the objects here and it will provide an access to other folders where you can use this folder and do a drag and drop by the form of shortcuts. ఓకే, సో ఇలా యూజ్ చేసుకుంటాం అన్నమాట. దీనివల్ల మనకి ఇంపోర్ట్ చేసుకునే టైము ఇదంతా వేస్ట్ కాకుండా ఉంటుంది. ఓకే, సో దట్స్ ది ఎక్కడ అవుతుంది మనకి? యా, ఏంటండి చెప్పండి. ఇప్పుడు సేవ్ ఎక్కడ అవుతుంది సార్? ఇప్పుడు న్యూ ఫోల్డర్లో నుంచి మనం ప్రాక్టీస్ని డ్రాగ్ చేసామనుకోండి, ఇక్కడే ఉంటుంది. ఏమంటే ఇక్కడ దీని పేరు షార్ట్ కట్ అని ఉంటుంది. షార్ట్ కట్ 2 అని ఉంటుంది. బట్ ఇఫ్ యూ ఓపెన్ దిస్ ఫ్లాట్ ఫైల్ ఈజ్ సేమ్. సో మనం ఓపెన్ చేస్తే ఇది ఒక డేటాబేస్ ఫ్లాట్ ఫైల్. ఇది మనకి ఎంప్లాయీస్ డేటా, హెచ్ఆర్ డేటాబేస్ టైప్, టేబుల్ కూడా ఎంప్లాయీస్. సో ఎవ్రీథింగ్ ఇట్లా ఉంటుంది. దీని యొక్క డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఏమంటే జస్ట్ షార్ట్ కట్ 2 అని ఒకటి యాడ్ అయ్యి ఉంటుంది. దానివల్ల మనకి ఏం లేదు, అది జస్ట్ మనం రీనేమ్ చేసుకోవచ్చు దీన్ని కావాలంటే టేబుల్ని. బట్ ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది ఏ ఫోల్డర్ నుంచి ఏ రిపాజిటరీ నుంచి తెచ్చుకున్నారు మీరు ఇది అనేది అర్థమవుతుంది. సో ఇక్కడే ఉంటుంది, మీరు ఎక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే అక్కడికే ఉంటుంది. బట్ దిస్ ఈస్ ద ప్లేస్. అంటే సార్ ఇప్పుడు న్యూ ఫోల్డర్లో ఉన్నప్పుడు మనం డ్రాగ్ చేసుకున్నాం అనుకోండి సార్ ప్రాక్టీస్కి సంబంధించిన డేటాని. సో మనకు ఫైల్ అనేది షార్ట్ కట్లుగా న్యూ ఫోల్డర్లో క్రియేట్ అయింది. అట్ ద సేమ్ టైం ప్రాక్టీస్లో కూడా ఏమైనా అవుతుందా? ఏమవ్వదండి, ఏమి అవ్వదు. ఇంకోటి ఏంటంటే
ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే సపోజ్ ఈ ప్రాక్టీస్‌లో ఉన్న కస్టమర్ డేటాని సో, I will connect to practice, sources, HR, ఎంప్లాయీస్. ఎంప్లాయీస్‌కి ఒక కాలమ్ యాడ్ చేస్తాను. సేవ్ చేశాను. ఐ విల్ డిస్కనెక్ట్ దిస్ ఫోల్డర్. ఐ విల్ కనెక్ట్ టు న్యూ ఫోల్డర్. ఇట్ షుడ్ కమ్. సో, అక్కడ మనం చేంజెస్ చేసినది ఇక్కడ ఖచ్చితంగా అప్లికబుల్ అవుతాయి. సో, దట్స్ ద మెయిన్ అడ్వాంటేజ్. వై ఇట్ ఈస్ నాట్ కమింగ్. ఓకే. లెట్ మీ డిస్కనెక్ట్. యాహ్! ఇప్పుడు చూడండి. న్యూ కాలమ్ ఆటోమేటిక్‌గా న్యూ ఫోల్డర్‌లోకి వచ్చింది. నేనేం యాడ్ చేయలేదు న్యూ ఫోల్డర్‌లో. బట్ ఇట్ ఆటోమేటిక్‌లీ కేమ్ టు న్యూ ఫోల్డర్. న్యూ కాలమ్. ఇక్కడ వచ్చేసిందా? యాహ్! సార్. సపోజ్ ఇప్పుడు ఇదే పద్ధతి ఫాలో అవ్వకుండా, ఇప్పుడు క్లాస్‌లో ఒక 6 మెంబర్స్ ఉన్నారు. 6 ఫోల్డర్స్ ఉన్నాయి. వాళ్ళు మ్యాపిక్స్ డెవలప్ చేస్తా ఉన్నారు. అండ్ ఇలా షార్ట్‌కట్ కాకుండా ఎంప్లాయీస్ అనేది సెపరేట్‌గా వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నారు. సందీప్ గారు ఇంపోర్ట్ చేసుకున్నారు. మిథున్ అండ్ అందరూ యూ ఇంపోర్టెడ్ యువర్ ఓన్ ఎంప్లాయీస్ హెచ్ఆర్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు. నేను ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇప్పుడు చెప్పారు మనకి చేంజ్ వచ్చింది సోర్స్‌లో అని. ఇప్పుడు మీరు ఎంతమంది చేంజ్ చేసుకోవాలి? 6 మెంబర్స్ చేంజ్ చేసుకోవాలి గదా! న్యూ కాలమ్‌ని అడిషన్ చేయాలి గదా! సో, టు ఓవర్‌కమ్ దట్ హెడేక్ షేర్డ్ ఫోల్డర్‌లో పెట్టేసి మనం ఏదన్నా చేంజెస్ అప్లికబుల్ చేసేస్తే ఆటోమేటిక్‌గా ఆ 6 ఫోల్డర్స్‌కి గూడా చేంజెస్ అయిపోతాయి. యూ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్. ఈ షేర్డ్ ఫోల్డర్ ప్రాక్టీస్‌లో ఉన్న ఫోల్డర్‌లో చేంజ్ చేసేస్తే మీ డేటా అంతా మీకు చేంజ్ అయిపోతుంది ఇక్కడ. సో, దట్ ఈస్ వన్ ఆఫ్ ది అదర్ అడ్వాంటేజ్ వి హావ్. అలా రీయూజబిలిటీ ఉంటుంది. అలా మనకి హెడేక్ అనేది ఉండదనమాట. సో, దానికోసం యూజ్ చేస్తాం ఈ షార్ట్ కట్స్. అంటే సార్ ఇప్పుడు మెయిన్‌లో చేంజ్ చేస్తే ఇప్పుడు మనకు షేర్డ్ ఫోల్డర్‌లో కూడా చేంజ్ అవుతుందని చెప్పారు. అట్ ద నో, నో, నో. సేమ్ టైమ్ నో, నో, నో. షేర్డ్ ఫోల్డర్‌లో చేంజ్ చేస్తే అదర్ ఫోల్డర్స్‌లో రెప్లికేట్ అవుతుంది. ఇట్ ఈస్ అదర్ వే అరౌండ్. మీరు చెప్పిన దానికి అంటే ఎగ్జాక్ట్ ఇప్పుడు ఆపోజిట్. అంటే ప్రాక్టీస్‌లో ఇప్పుడు మనకు మెయిన్ ఉంది కదా సార్. ఎంప్లాయీ హ్మ్. డేటా అనేది. సో, ఇక్కడ హ్మ్. మనకు చేంజ్ చేసినప్పుడు మనకు ఇక్కడ షార్ట్‌కట్‌లో కూడా చేంజ్ అవుతుంది. ఐ మీన్ న్యూ చేంజ్ ఫోల్డర్‌లో కూడా చేంజ్. అదే ఫర్ ఎగ్జాంపుల్ న్యూ ఫోల్డర్‌లో చేంజ్ అయితే సార్? న్యూ ఫోల్డర్‌లో చేంజ్ చేస్తే షార్ట్‌కట్‌లో అప్లికబుల్ అవ్వదు. ఐ సో, మీన్ ప్రాక్టీస్‌లో రాదా సార్? అసలు మీరు చేయలేరు. మీరు ఫస్ట్ ఓకే. అడిషన్ చేయలేరు. షార్ట్‌కట్స్‌కి యాహ్! మీరు యాడ్ చేయలేరు. దిస్ ఈస్ ద బేస్ యాహ్! అని చెప్పాను. యాహ్! సార్. డిసేబుల్‌గా ఉంది. యాహ్! దిస్ ఈస్ వన్ ఆఫ్ ది అదర్ కాన్సెప్ట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. లెట్ మీ గో టు సమ్ mapping. Okay, I'll go to our practice 20 mappings. మీరు మీరు ఎళ్ళంగానే I don't know why this black screen is. Let me stop sharing and reshare again. Yeah. సో, ఇప్పుడు మ్యాపింగ్స్ ఇలా ఉంటాయి మనకి రియల్ టైమ్‌లో గూడా. హ్మ్. ఇప్పుడు ఏం చేస్తామంటే మ్యాపింగ్స్ వర్షనింగ్ వేర్ ఈస్ వర్షనింగ్? ఓకే. ఇక్కడ నుంచి పైన వర్షనింగ్.
సో వర్షనింగ్, చెక్ ఇన్. ఓకే, చేంజెస్ డన్. ఇప్పుడు చెక్ ఇన్ చేయంగానే దీనిపైన ఉన్న రైట్ టిక్ వెళ్ళిపోయింది చూసారా? ఇప్పుడు మనం దీన్ని ఏం చేయలేము ఇంకా. సో యూ కెనాట్ ఎడిట్ ఆర్ యూ కెనాట్ డూ ఎనీథింగ్. ఓకే, సో సపోజ్ ఇది తీసుకుందాం, వర్షనింగ్, చెక్ ఇన్, చేంజెస్. ఒక ఒక కామెంట్ మనకు అర్థమయ్యేలాంటి కామెంట్ ఇవ్వాలి. ఓకే, చేంజెస్ ఆన్ అగ్రిగేటర్ డన్. డెవలపర్ వచ్చేసి సమ్ వీడొక డెవలపర్. సో దేనికోసం ఇది ఎడిట్ చేశారు? సమ్ టికెట్ నెంబర్ ఏదైనా ఉండి ఉంటుంది, జీరా ఐడి 101. ఓకే, సో వీడు డెవలపర్. ఓకే, సో ఇప్పుడు మీనింగ్‌ఫుల్‌గా ఇలా ఏదన్నా మీనింగ్‌ఫుల్‌గా ఉండేది వాళ్ళు చెప్తారు ఎలా రాయాలి అనేది. దాని ప్రకారం చేస్తాం. ఇప్పుడు చూడండి దీనిపైన టిక్ మార్క్ వెళ్ళిపోయింది. సో వన్స్ యూ డూ దిస్, యూ ఓపెన్ ది మ్యాపింగ్, యూ కెనాట్ డూ ఎనీథింగ్. ఇప్పుడు చూడండి అసలు మీరు ఎడిట్ చేయలేరు ఇంకా. ఓకే, మీరు ఇది చూసి వెంటనే నాకు యాక్సెస్ లేదు అని చెప్పొద్దండి. ఓకే, ఈవెన్ ఇఫ్ యూ డూ, ఐ కెనాట్ డూ ఎనీథింగ్. బ్యాక్ స్పేస్, ఐ కెనాట్ డూ ఎనీథింగ్. ఐ కెనాట్ డిలీట్ ఆర్ ఎనీథింగ్. అన్ని బ్లాంక్‌గా అయిపోయాయి చూడండి. ఇది సో వన్స్ యూ చెక్ ఇన్ ది మ్యాపింగ్, యూ కెనాట్ డూ ఎనీ చేంజెస్. ఓకే, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకోటేంటంటే ఈ ఇన్ఫర్మేటిక్ అనేది నెట్వర్క్‌తో కనెక్ట్ అయి ఉంటుందండి. ఓకే, మీరు చేసిన ఫోల్డర్‌లో ఉన్న మీరు చేసిన చేంజెస్ పక్కవాడికి పక్కవాడికి గూడా కనపడాలి అంటే యూ హావ్ టు సేవ్ అండ్ యూ హావ్ టు చెక్ ఇన్. అంటిల్ అండ్ అన్‌లెస్ యూ చెక్ ఇన్ యువర్ మ్యాపింగ్, మీరు చేసిన చేంజెస్ మీరు మాత్రం చూడగలరు. మీ కనెక్ట్ అయినటువంటి పక్కన మీ కొలీగ్ మాత్రం చూడలేడన్నమాట. ఆ పర్టిక్యులర్ ఫోల్డర్‌లో మీరు చేంజ్ చేసిన మ్యాపింగ్స్‌కి ఆ చేంజెస్ వాడు చూడలేడు. ఎందుకు చూడట్లేదు అంటే యూ సేవ్డ్ ద మ్యాపింగ్. యూ యూ మీరు చేంజెస్ కూడా అయిపోయాయి. బట్ యూ ఫర్గాట్ టు చెక్ ఇన్ ది మ్యాపింగ్. ఇప్పుడు కమిట్ అని చెప్పాను కదా! మన డేటాబేస్‌లో అలా ఇది కూడా అంతే. చెక్ ఇన్ చేస్తేనే పర్మనెంట్‌గా సేవ్ అయిపోయి పక్క వాళ్ళకి కూడా మనం చేసిన చేంజెస్ కనపడతాయన్నమాట. అండ్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ టు ఎడిట్ ద మ్యాపింగ్, మీరు ఈ మ్యాపింగ్‌ని ఎడిట్ చేయాలనుకుంటున్నారు. అప్పుడేం చేయాలి మీరు? అగైన్ గో టు వర్షనింగ్, చెక్‌ఔట్. చెక్‌ఔట్ దేనికి చేయాలనుకుంటున్నారు? సమ్ ఏదో ఒక కమెంట్ వుడ్ లైక్ టు యాడ్ సమ్ లాజిక్ ఇన్ అగ్రిగేటర్. ఓకే, సో డెవలపర్ వచ్చేసి కమ్స్ టు వాట్, వీడు వర్క్ చేస్తున్నాడు కాబట్టి వీడి పేరు ఉంటుంది అలా. సో ఏదో ఒకటి మీనింగ్‌ఫుల్ థింగ్. రేపొద్దున వేరే డెవలపర్ రాంగానే ఓకే, వీడు ఈ చేంజెస్ ఇక్కడ చేశాడు, ఈ చేంజెస్ ఇక్కడ చేశాడని అర్థం అవ్వాలి. అప్లై టు ఆల్ అని కొట్టంగానే మనకి చూడండి ఇప్పుడు రైట్ సింబల్ పైన రైట్ టిక్ వచ్చేసింది కదా! ఇప్పుడు మనం ఎడిట్ చేసుకోవచ్చు మ్యాపింగ్. యూ కెన్ ఎడిట్ నౌ. ఓకే, మీరేం కావాలంటే అది చేసుకోవచ్చు. సో చెక్ ఇన్‌లో ఉన్నప్పుడు మ్యాపింగ్ ఎడిట్ చేసుకోలేరు. యూ హావ్ టు డూ ఎ చెక్‌ఔట్ అండ్ యూ నీడ్ టు ఎడిట్ ఇట్. అగైన్ యూ హావ్ టు చెక్ ఇన్ ఇట్. మీరు ఎడిట్ చేసుకోవాలి, సేవ్ చేసుకోవాలి, మళ్ళీ చెక్ ఇన్ చేసేయాలి. చెక్ ఇన్ చేస్తే తప్ప అర్థం కాదు. సో ఇప్పుడు వర్షనింగ్‌లోకి వెళ్దాం మనం. వర్షనింగ్, వ్యూ హిస్టరీ. చూడండి ఈ మ్యాపింగ్‌ని ఇన్ని సార్లు చెక్ ఇన్ అయింది, ఇన్ని సార్లు చెక్ ఔట్ అయిందని చెప్పి మనకి హిస్టరీ కూడా వచ్చేసింది. ఇఫ్ యూ సీ ఫస్ట్ 10:15:58కి ఒక చెక్‌ఔట్ అయిపోయింది. సో ఇలా ఎవ్రీథింగ్ ఇక్కడ మనకి హిస్టరీలో కనపడుతుందన్నమాట. ఏం చేశారు, ఏంటి అనేది మొత్తం. ఇక్కడ కామెంట్ చూస్తానే మనకు అర్థమైపోతుంది. సో కామెంట్ ఏముంది? వుడ్ లైక్ టు యాడ్ సమ్ లాజిక్ అని చెప్పాడు. సో ఇక్కడ కామెంట్ ఏంటి? చేంజెస్ డన్ ఆన్ అగ్రిగేటర్, డెవలపర్ వీడు. ఈ పర్టిక్యులర్ టికెట్ కోసం నేను చేసిన వర్క్ ఇది అని చెప్పి ఇక్కడ కామెంట్స్ రాశారు. ఇప్పుడు మనం చూస్తేనే అర్థమవుతుంది. ఓకే, ఈ మ్యాపింగ్‌లో ఈ చేంజెస్ చేశారు. అండ్ ఈ జీరా కోసం చేంజ్ చేసిన మ్యాపింగ్ అని చెప్పి. ఓకే, సో ఇలా మనకి హిస్టరీ ఉంటుంది. సో దిస్ ఈస్ చెక్ ఇన్ అండ్ చెక్ ఔట్.
సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీకు డెవలపర్ వెళ్ళంగానే యాక్సెస్ ఇస్తాడు. యాక్సెస్ ఇవ్వగానే ఈ మ్యాపింగ్కి ఎడిట్ చేయమంటారు. ఫస్ట్ నేను 100కి 1000% ఇదే తప్పు చేస్తారు. మీరు ఫస్ట్ పోగానే ఫైల్ లోడ్ అనే మ్యాపింగ్కి మీరు చేంజెస్ చేయమని చెప్పగానే ఫైల్ లోడ్ అనే మ్యాపింగ్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి చూస్తారు, అయ్యో నాకేం యాక్సెస్ లేదని అనుకోండి, వెంటనే టీమ్ లీడ్కో ఎవరికో చెప్తారు, సో నాకు యాక్సెస్ లేదు ఎడిట్ చేయడానికి. వెరీ 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 బిగ్ మిస్టేక్. దిస్ ఈస్ అ సింపుల్ థింగ్. ఒక ఈవెన్ ఫ్రెషర్ కూడా ఐడియా ఉండే కాన్సెప్ట్ ఇది. సో ఇఫ్ you need to edit anything, you have to check out. Then only you can edit your mapping. Okay, check out అంటే పైన టిక్ మార్క్ ఉంటుంది, చెక్ ఇన్ చేస్తే పైన టిక్ మార్క్ వెళ్ళిపోతుంది. ఇదే దాని యొక్క గుర్తు. ఓకే, సో ఎనీ డౌట్స్ ఆన్ చెక్ ఇన్ అండ్ చెక్ అవుట్? సార్ టిక్ మార్క్ ఎక్కడ సార్ ఉండేది? ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ టిక్ మార్క్ పైన రైట్ క్లిక్. అవన్నీ చెక్అవుట్ అవుతాయి సార్? ఇవన్నీ చెక్అవుట్లో ఉన్నాయి. మనం చెక్ ఇన్ చేసాం అనుకోండి, అది వెళ్ళిపోతుంది మార్క్. పైన టిక్ మార్క్ వెళ్ళిపోయింది చూడండి, అదే గుర్తు అనమాట. సో ఏదన్నా మీకు మ్యాపింగ్ ఎడిట్ చేయమని ఏదన్నా ఎన్హాన్స్మెంట్ ఇచ్చినప్పుడు మ్యాపింగ్ ఓపెన్ చేసిన తర్వాత అది చెక్అవుట్ చేస్తేనే మీరు ఎడిట్ చేయగలరు. ఎడిట్ చేసిన తర్వాత మీరు మళ్ళీ ఏం చెప్తారు, మీ టీఎల్ ఏమో అక్కడ చూస్తూ ఉంటాడు వేరే సిస్టమ్, మీరేమో నేను చేశాను అంటారు. మీరు చేసిన తర్వాత మీరు చెక్ ఇన్ చేయాలి. చెక్ ఇన్ చేయకుంటే మీరు చేసిన చేంజెస్ ఎవరికి కనపడదు. సో చెక్ ఇన్ చెక్అవుట్ అనే కాన్సెప్ట్ మీరు మంచిగా అర్థం చేసుకుంటే యూ విల్ నాట్ ఫేస్ ఎనీ ఇష్యూస్. సో రియల్ టైంలో ఫేస్ చేసిన ఇష్యూస్ గురించి చాలా మటుకి ఈ మధ్య ఇదే ఇష్యూ ఫేస్ చేస్తున్నారు అనమాట, అందుకు నేను చెప్తున్నాను. ఓకే, సో చెక్ ఇన్ చెక్అవుట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ చెక్ ఇన్ చెక్అవుట్. అండ్ సో డైనమిక్ క్యాష్ నేను చేశాను. సో ఐ హ్యావ్ డన్ ది డైనమిక్ క్యాష్, బట్ రిజల్ట్ రావట్లేదు. అది లాజిక్లో ఎర్రర్ అయితే కాదు. ఐ థింక్ ఐ నీడ్ అగైన్ టు కన్సల్ట్ ప్రవీణ్ అన్న ఆర్ ఎనీ అదర్ వన్. సమ్ కంపాటబిలిటీ ఇష్యూ ఉందన్నమాట. సో రిజల్ట్ సరిగా రావట్లేదు. సో ఇక్కడ చూస్తే సో మ్యాపింగ్స్ డైనమిక్ క్యాష్. సో ఐ హ్యావ్ డెవలప్డ్ దిస్, బట్ ఏంటంటే లాజిక్ నేను అనుకున్నట్టు రావట్లేదు. సో ఐ విల్ టేక్ సమ్ టైం. ఈరోజు రేపు చూసి నేను చెప్తాను దీని గురించి, వెదర్ ఇట్ ఈస్ అ కంపాటబిలిటీ ఇష్యూ ఆర్ మై ఇష్యూ. నేను చేయడం లేదన్న తప్ప నేను ఐ విల్ చెక్ అండ్ లెట్ యు నో. సో డైనమిక్ క్యాష్ పక్కన పెట్టేసేయండి అండ్ రెస్ట్ ఆఫ్ ద టాపిక్స్ చూద్దాం. దీని తర్వాత ఒకటి వర్క్ ఫ్లో లెవెల్ వేరియబుల్. యా, దిస్ ఈస్ అనదర్ థింగ్. సో హౌ టు అసైన్ a workflow level variable using assignment task. Okay, సో డేట్ క్రియేట్ చేశాడు, అసైన్మెంట్ టాస్క్ యూజ్ చేసి డేట్ని పాస్ చేశాడు, ఫైల్ నేమ్ ఇలా క్రియేట్ చేశాడు. ఓకే, సో రిక్వైర్మెంట్ ఏంటంటే ఇంతవరకు ఫైల్స్ మనం ఏంటి హార్డ్ కోడ్ చేసాం. ఇక్కడ చూస్తే వర్క్ ఫ్లోస్ ఫైల్స్ ఎక్కడైనా చూస్తే హార్డ్ కోడ్ చేసాం. ఏం చేసాము, డేటా విత్ హెడర్ డాట్ టీఎక్స్టీ. నాకు అలా వద్దు, డేటా విత్ హెడర్ అండర్ స్కోర్ టుడేస్ డేట్ డాట్ టీఎక్స్టీ రావాలి. ఏం రావాలి, డేటా విత్ హెడర్ అండర్ స్కోర్ టుడేస్ డేట్ డాట్ టీఎక్స్టీ రావాలి. సో ఇప్పుడు మనము అలా చేయాలి అంటే వీ షుడ్ హ్యావ్ సమ్ వర్క్ ఫ్లో లెవెల్ వేరియబుల్స్, యూజర్ డిఫైన్ వేరియబుల్స్ అంటాం. ఇంతకుముందు మనం ఇక్కడ చూస్తే యూ హ్యావ్ సీన్ ప్రీ డిఫైన్డ్ వేరియబుల్స్, సెషన్ లెవెల్ వేరియబుల్స్, ఇవి వర్క్ ఫ్లో లెవెల్ వేరియబుల్స్. ఓకే, ఈ ప్లస్ సింబల్ ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ సెషన్ లెవెల్. ఈ స్టార్ట్ కింద ఉండేటువంటి వర్క్ ఫ్లో లెవెల్ వేరియబుల్స్, ఇవన్నీ వర్క్ ఫ్లో లెవెల్ అండి. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ వర్క్ ఫ్లో లెవెల్ వేరియబుల్స్, నాట్ యూజర్ డిఫైన్డ్. సో యూజర్ డిఫైన్డ్ అయితే ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు యూజర్ డిఫైన్డ్ వేరియబుల్స్ మనం క్రియేట్ చేయాలి. సో గో టు వర్క్ ఫ్లోస్, ఎడిట్,
variables. I'm creating one variable which is nothing but date. dt అనే వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను. డేటా టైప్ వచ్చేసి డేట్ టైమ్, అండ్ I'm not passing any initial value. Okay, so just click apply. Okay, ఇప్పుడు నేను ఏంటంటే ఇప్పుడు వర్క్ ఫ్లో లెవెల్ వేరియబుల్కి ఈ dt అని ఉంది కదా, ఇప్పుడు నేను ఇక్కడ డైరెక్ట్ పాస్ చేయొచ్చు. సో ఏం పాస్ చేయొచ్చు, 01/01/2022 అని. ఓకే, కానీ ఏమవుతుంది, ప్రతిసారి ఇదే వాల్యూ పాస్ అయిపోతుంది. ఈ రోజు రన్ అయినా ఇదే వాల్యూ వస్తుంది, రేపు రన్ అయినా ఇదే వాల్యూ వస్తుంది, ఎల్లుండి రన్ అయినా ఇదే వాల్యూ వస్తుంది. దేంట్లోకి, $dt అనే దాంట్లో. సో టు ఓవర్కమ్ దిస్ ఇష్యూ, వర్క్ ఫ్లో లెవెల్లో క్రియేట్ చేసిన యూజర్ డిఫైన్డ్ వేరియబుల్స్ని ఒక వాల్యూ పాస్ చేయాలి అంటే మనం తెచ్చుకోవాల్సినది అసైన్మెంట్ టాస్క్. క్రియేట్ అసైన్మెంట్ టాస్క్ which is used to assign a workflow level user defined values. సో ఇది ఇలా క్రియేట్ చేసి దీన్ని ఓపెన్ చేసామంటే ఎక్స్ప్రెషన్స్లో ఇక్కడ యూజర్ డిఫైన్డ్ వాల్యూస్ అన్నీ కనపడతాయి. మనకి వర్క్ ఫ్లో లెవెల్లో క్రియేట్ చేసిన యూజర్ డిఫైన్డ్ వాల్యూస్ అన్నీ కనపడతాయి. ఇక్కడ మనం ఎక్స్ప్రెషన్ రాయొచ్చు. సో నేనేం రాస్తున్నాను, టూ కేర్ ఆఫ్ sysdate, mmddyy. ఓకే, టూ కేర్ రాసాను. So you can just validate successfully, apply, okay, save it. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన టార్గెట్ ఫైల్స్లో ఇక్కడ $_ మనం చేసిన వర్క్ ఫ్లో వేరియబుల్ $dt.txt. apply, okay, save it, start workflow. So it got failed. See. Error opening. Syntax is incorrect. _0102. ఇక్కడ రాసిన mmddyy అని రాసాము. Still why it is coming as file name. State mmddyy. Error, white installation file, error opening output file, Informatica server, target files, data. Okay, toChar is not working correctly. Expressions, toChar of sysdate, mmddyy. Okay, instead of that I will create workflows, edit variables, string పెట్టుకుంటాను. I save it, operations, validate. Now start the workflow. Yeah, now it is succeeded. So
లెట్ మీ గో టు మై ఫైల్స్. ఇప్పుడు చూడండి, మీ ఫైల్ అండర్ స్కోర్ ఇవాళ డేట్ వచ్చేసింది 04/21/2022. ఇలా ఎలా వస్తుంది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రిక్వైర్మెంట్ ఏంటంటే, సో ఐ డోంట్ వాంట్ టు హార్డ్ కోడ్ మై ఫైల్స్ అండి. ఓకే, సో ఐ వాంట్ టు క్రియేట్ మై ఫైల్స్ విత్ టుడేస్ టైమ్ స్టాంప్. విత్ టుడేస్ టైమ్ స్టాంప్, ఈరోజు ఏ టైం ఉంటే ఆ టైమ్ స్టాంప్తో నేను నా ఫైల్ని క్రియేట్ చేయాలి. అలా చేయాలి అంటే వర్క్ఫ్లో లెవెల్ వేరియబుల్స్లో మీరు, సో ఇక్కడ ఉంది కదా సెషన్ లెవెల్ వేరియబుల్స్లో, ఇక్కడ డైరెక్ట్గా $$DT అని ఇచ్చారు కదా, ఓన్లీ వర్క్ఫ్లో లెవెల్ వేరియబుల్స్ మాత్రమే మనం ఇవ్వగలుగుతాం ఇక్కడ. యూ కెనాట్ గివ్ అదర్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ హియర్. మీరు ఎప్పుడైతే వర్క్ఫ్లో లెవెల్లో క్రియేట్ చేశారో ఆ వేరియబుల్స్ మాత్రమే ఇక్కడ ఇవ్వగలుగుతారు. వేరేవి ఇస్తే ఎర్రర్ వస్తుంది అనమాట. దట్ ఈస్ ద రీజన్ యూ హ్యావ్ టు ఓన్లీ క్రియేట్ వర్క్ఫ్లో లెవెల్ వేరియబుల్స్ అండ్ అసైన్ ద వాల్యూ హియర్. ఓకే, సో $DT అనేది వర్క్ఫ్లో లెవెల్లో క్రియేట్ చేసిన వాల్యూస్, యూజర్ డిఫైన్డ్ వేరియబుల్స్ అంటాం దీన్ని. మనం చేసాం కదా, యూజర్స్ క్రియేట్ చేశారు కదా, దానికోసం దీన్ని యూజర్ డిఫైన్డ్ వేరియబుల్స్ అంటాం. సో దీని డేటా టైపు ఎన్ స్ట్రింగ్ ఆర్ స్ట్రింగ్ వాట్ ఎవర్. సో స్ట్రింగ్ ఆర్ ఎన్ స్ట్రింగ్, ఇక్కడ స్ట్రింగ్ లేదు కాబట్టి ఎన్ స్ట్రింగ్ పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ వాల్యూ అసైన్ చేస్తున్నాను, డిఫాల్ట్ వాల్యూ. ఇది అసైన్ చేస్తే ఏమవుతుంది, ప్రతిసారి 01/01/2022 అనే క్రియేట్ అవుతుంది. ఐ డోంట్ వాంట్ టు డూ దట్. ఈరోజు ఫైల్ క్రియేట్ అవుతే ఈరోజు డేట్తో క్రియేట్ అవ్వాలి, రేపు ఫైల్ రన్ చేస్తే రేపు ఫైల్తో రేపు డేట్తో క్రియేట్ అవ్వాలి. సో అలా అవ్వాలంటే దీనికి సిస్ డేట్ ఇవ్వాలి కదా. వర్క్ ఫ్లోస్ ఎడిట్ వేరియబుల్స్, ఇక్కడ డేట్ అనేది ఇచ్చాము, బాగానే ఉంది. ఇక్కడ ఎక్స్ప్రెషన్ రాయలేను నేను సిస్ డేట్ పాస్ చేయటము అలా ఏం పాస్ చేయలేకపోతున్నాను, బికాస్ ఐ కెనాట్ రైట్ ఎనీ ఎక్స్ప్రెషన్ హియర్. మనం క్రియేట్ చేసిన యూజర్ డిఫైన్డ్ వేరియబుల్కి సిస్ డేట్ పాస్ చేయాలి అంటే యూ షుడ్ హ్యావ్ సమ్ అదర్ మెకానిజం. ఆ మెకానిజంనే దీన్ని అసైన్మెంట్ టాస్క్ ద్వారా మనం అసైన్ చేస్తాం వాల్యూస్. ఇప్పుడు అసైన్మెంట్ టాస్క్ ఓపెన్ చేసి ఎక్స్ప్రెషన్స్, ఇప్పుడు చూడండి యూజర్ డిఫైన్డ్ వేరియబుల్స్ అన్నీ ఇక్కడ కనపడతాయి. వర్క్ఫ్లో లెవెల్లో మీరు ఏదైతే యూజర్ డిఫైన్డ్ వేరియబుల్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ కనపడతాయి. దీనికి రైట్ సైడ్లో ఎక్స్ప్రెషన్ రాసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ప్రెషన్ రాయడం అంటే ఏంటి, ఇక్కడ ఫంక్షన్స్ ఇవన్నీ రాసుకోవచ్చు. సిస్ డేట్ ఫంక్షన్స్ చూడండి ఇవన్నీ ఉన్నాయి. సో ఇలా నేను ఇప్పుడు ఏం రాశాను, toChar ఆఫ్ సిస్ డేట్ MMDDYY. toChar ఫంక్షన్ ఎందుకు, మనం ఉన్న కరెంట్ డేట్ ఫార్మాట్ని చేంజ్ చేయడానికి యూజ్ చేసిన ఫంక్షన్. సో toChar ఆఫ్ సిస్ డేట్ MMDDYY అంటే ఇలా 04/21/2022 అని చెప్పి ఫామ్ అవుతుంది. ఇక్కడ ఈ ఫామ్ అయి ఉన్నది మనకి ఇక్కడ ఇస్తుంది. సో ఈ $DTకి రైట్ సైడ్లో ఏదైతే చేసామో ఆ వాల్యూ $DTకి యాడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ అసైన్మెంట్ టాస్క్లో మనం వాల్యూని అసైన్ చేసేసాం. అసైన్ చేసిన తర్వాత మనం ఆ వాల్యూని యూజ్ చేసుకోవాలి. బిఫోర్ దట్ యూ కెనాట్ యూజ్ ఇట్. ఇక్కడ $DT అని పెట్టారు కదా, సో ఫస్ట్ ఈ సెషన్ పెట్టి తర్వాత ఈ అసైన్మెంట్ టాస్క్ పెట్టారనుకోండి, దట్ విల్ నాట్ వర్క్. సో ఫస్ట్ అసైన్మెంట్ టాస్క్లో మనం ఈ వేరియబుల్ అసైన్మెంట్ జరిగిన తర్వాత మనం ఆ వర్క్ఫ్లో లెవెల్ వేరియబుల్ని ఇక్కడ టార్గెట్ లెవెల్లో యూజ్ చేసుకోవాలి. ఇది కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్. సో హౌ డు ఐ వాంట్ టు క్రియేట్ మై ఫైల్ విత్ _today's date? How you will do it? You have to do it in this way only, using assignment task and workflow level user defined variables. సో అసైన్మెంట్ టాస్క్ ఎందుకు యూజ్ చేస్తాము, వర్క్ఫ్లో లెవెల్ వేరియబుల్స్కి ఒక వాల్యూని పాస్ చేయాలి అంటే మనం అసైన్మెంట్ టాస్క్ యూజ్ చేయాల్సిందే. లేదు అంటే డిఫాల్ట్ వాల్యూస్ మాత్రమే ఉండిపోతాయి. సో ఇక్కడ వేరియబుల్స్లో డిఫాల్ట్ వాల్యూ మనం ఏది ఇచ్చాము ఇదే ఉంటుంది, దీన్ని ఇంకా అది మారదు. సో మనకి ఇలాంటివి వద్దు అని అనుకుంటున్నప్పుడు అసైన్మెంట్ టాస్క్ అనే టాస్క్ యూజ్ చేసి వీ హ్యావ్ టు క్రియేట్ అవర్ ఓన్ ఎక్స్ప్రెషన్, toChar, toDate, వాట్ ఎవర్, ఇక్కడ ఏదైనా మనం చేసుకోవచ్చు. సో ఫంక్షన్ యూజ్ చేసి ఫ్లిప్ చేసుకోవచ్చు డేటాని. ఆ తర్వాత మనం టార్గెట్ ఫైల్స్ క్రియేట్ చేసేటప్పుడు ఆ $DT అనేది ఇక్కడ పెట్టుకున్నాం. $DT అంటే మనకి అసైన్మెంట్ టాస్క్లో క్యాల్కులేట్ అయినటువంటి వాల్యూ అక్కడ పాస్ అవుతుంది, toChar ఆఫ్ సిస్ డేట్. రేపు రన్ చేసామనుకోండి, ఈ ఫైల్కి
రేపటి డేట్ ఉంటుంది 04/22/2022 అని చెప్పి. సో దిస్ ఈజ్ how you should use workflow level variables and assign the values. Anyone has any doubts on assignment task? So everyone understand this topic, assignment task ఎందుకు క్రియేట్ చేస్తున్నాం, దేనికి? Okay, so I hope everyone understand this. If you are not getting, you can raise a doubt. Okay, so this is very very important. సో వర్క్ఫ్లో లెవెల్ యూజర్ డిఫైన్డ్ వర్క్ఫ్లో లెవెల్ వేరియబుల్స్కి ఒక వాల్యూని అసైన్ చేయాలి అంటే డైనమిక్గా హార్డ్ కోడ్ అంటే డిఫాల్ట్ వాల్యూస్ అసైన్ చేస్తే ఓకే. సో ఇక్కడ డిఫాల్ట్ వాల్యూస్ అసైన్ చేసుకుంటాం అంటే ఇదే ఉంటుంది ఎప్పటికీ, ఇంకా మారదు. లేదు నాకు అలా వద్దు, సో ఫర్ ఎవ్రీ రన్ ఐ హ్యావ్ టు చేంజ్ ఇట్ డైనమికల్లీ అంటే అసైన్మెంట్ టాస్క్లో ఇక్కడ క్రియేట్ చేసిన యూజర్ డిఫైన్ వాల్యూస్ అన్ని ఇక్కడ కనపడతాయి. సో ఇప్పుడు నాట్ ఓన్లీ దిస్, ఇప్పుడు వర్క్ఫ్లో లెవెల్కి నేను ఎడిట్ చేసి వేరే వేరియబుల్స్ కూడా క్రియేట్ చేస్తాను. సపోజ్ దిస్ ఈజ్ ఎ న్యూ వేరియబుల్ అనుకోండి, అప్లై, ఓకే, సేవ్ ఇట్. ఇప్పుడు అసైన్మెంట్ టాస్క్ ఓపెన్ చేస్తే ఆ వేరియబుల్ కూడా కనపడుతుంది ఇక్కడ. సో వర్క్ఫ్లో లెవెల్లో క్రియేట్ చేసిన అన్ని వేరియబుల్స్ ఇక్కడ కనపడతాయి మనకి. ఇక్కడ వాల్యూస్ని పాస్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు క్రియేట్ చేసి ఈ వాల్యూకి మనం ఏదో ఒకటి పాస్ చేసుకోవచ్చు. సపోజ్ 1 అనుకోండి, ఐ విల్ పాస్ 1 ఆర్ ఎల్స్ 100 పాస్ చేస్తున్నాను. వాలిడేట్, క్లిక్ ఓకే, అప్లై, ఓకే, సేవ్ ఇట్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఓకే, ఇది ఎడిట్ చేసుకుందాం. చాలా పెద్దగా ఉంది దీని పేరు. ఐ విల్ పుట్ యాస్ జస్ట్ NU. ఓకే, $NU స్మాల్ లెటర్స్. సేవ్ ఇట్, ఎక్స్ప్రెషన్స్ $NU. ఇప్పుడు ఫైల్ నేమ్ నేను మళ్ళీ కొత్తగా క్రియేట్ చేస్తాను. ఎలా క్రియేట్ చేస్తానంటే _DT తర్వాత మళ్ళీ _NU.txt రావాలి. NUలో ఏం పాస్ చేసాము, 100 పాస్ చేసాము కాబట్టి 100.txt రావాలి. ఇక్కడ కూడా $DT _NU.txt. అప్లై, ఓకే, సేవ్ ఇట్, స్టార్ట్ వర్క్ఫ్లో. సక్సెస్. యు గో టు యువర్, చూడండి ఇప్పుడు ఫైల్ ఎలా క్రియేట్ అయింది. $DT అంటే ఇవాళ పాస్ చేసిన డేట్, _100.txt. ఓకే, అలా మనం వర్క్ఫ్లో లెవెల్ వేరియబుల్స్ని ఫైల్ నేమ్స్ క్రియేట్ చేయడానికి వాటికి అలా యూజ్ చేస్తాం. డైనమిక్గా క్రియేట్ అవుతాయి. రేపు వర్క్ఫ్లో రన్ అయింది అనుకోండి, 04 బదులు 21 బదులు రేపు 22 కాబట్టి 04/22/2022 అని వస్తుంది. 100 నేను హార్డ్ కోడ్ చేసేసాను. సో దట్ 100 ఈస్ జస్ట్ హార్డ్ కోడ్. సో ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. లేదు ఇక్కడ కూడా లాజిక్ రాసుకుంటారంటే అది మీ ఇష్టం. యూ కెన్ రైట్ యువర్ ఓన్ లాజిక్. లేదు ఇక్కడ నేను ప్రీ డిఫైన్డ్ వేరియబుల్స్ కొన్ని ఉన్నాయి. సో టార్గెట్లో ఎన్ని సక్సెస్ అయ్యాయో రోస్ దాని ప్రకారం నేను రాసుకుంటాను. టార్గెట్ సక్సెస్ రోస్, వాలిడేట్, అప్లై, ఓకే, సేవ్ ఇట్, రన్ చేయి. ఓకే, ఇది ఫెయిల్ అయింది. సో విల్ సీ వై ఇట్ got failed. Cannot reference user defined workflow workload variable where value is null. Not reference to $. User defined workflow or workflow variables whose value is null. Okay, I will initialize the value. Default value is 1.
still getting failure. Value is null. ఎందుకు value? Okay, with the mapping, you have to take status. Success అయింది. So I will delete this. Restart workflow. Yeah. So ఇలా. So 0, 4, 21, 22 and underscore 101. So you can pass any values, any expression, you can calculate any expressions. Okay. So అలా pass చేయాలన్నమాట. So it is success now. So based on your requirement, you can assign whatever the value you want. Okay. So ఇది workflow level variables కి మనం assign చేయాలి అంటే assignment task కావాల్సిందే. If you want to assign some value to workflow level variables, you have to assign it through assignment task. That is the use of assignment task. Okay, so that is it for today. Almost అన్ని కవర్ చేసాము. మ్యాప్లెట్స్. ఓకే, మ్యాప్లెట్స్ ఒకటి మిగిలిపోయింది. మ్యాప్లెట్స్ వర్క్లెట్స్ చెప్పాను, మ్యాప్లెట్స్ ఒకటి. ఓకే, సో మ్యాప్లెట్స్ ఇస్ వెరీ సింపుల్ టాపిక్. ఓకే, సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్. అండ్ డైనమిక్ క్యాష్ ఒకటి జస్ట్ లీవ్ ఇట్ ఫర్ టుడే ఆర్ టుమారో. నేను అది కంపాటబిలిటీ ఇష్యూ ఏంటో చూస్తాను. అండ్ పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ ఇస్ లెఫ్ట్. ఓకే, సో మ్యాప్లెట్స్ ఒకటి చిన్న టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో లెట్ మీ క్రియేట్ వన్ mapping. So mappings create. Okay, మనకి ఆల్రెడీ 1-to-1 ఉంది కదా. So I will use that 1-to-1. Go to practice 20. సో ఈ 1-to-1 లో మనకి సోర్స్ క్వాలిఫైర్ ఇలా ఉంది కదా. సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఎంప్లాయీ ఫస్ట్ నేమ్లోకి, ఓకే, ఎంప్లాయీ ఫస్ట్ నేమ్లోకి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కంకాటినేషన్ చేసి పంపిస్తున్న వాల్యూ కావాలి. లేదంటే వేరే టార్గెట్ చూసుకో. సో వి విల్ సీ అనదర్ టార్గెట్ విచ్ విల్ హ్యావ్ ఓన్లీ సమ్ EMP. ఏముంటే EMP చూద్దాం. ఓకే, నేమ్ నంబర్ అడ్రస్. దిస్ ఇస్ గుడ్. సో ఐ విల్ టేక్ దిస్ యాజ్ ఎ టార్గెట్. సో నా రిక్వైర్మెంట్ ఏంటి, నేమ్ అనే టార్గెట్ ఫీల్డ్లోకి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కంకాటినేషన్ చేసి పంపించాలి. ఏముంది, సింపుల్. విల్ టేక్ ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్. యా, విల్ యూస్ కంకాటినేషన్ అండ్ వేకెన్సీ. ఇదే లాజిక్ ఒక 20 మ్యాపింగ్స్లో ఉందనుకోండి. ఓకే, సో సేమ్ లాజిక్ నేను ఏం చేయాలి, ఫస్ట్ నేమ్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఐ మీన్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ తీసుకొని రెండింటిని కలిపి ఒక కంకాటినేషన్ చేసి ఒక వాల్యూని నేను నేమ్లో పంపించే ఒక లాజిక్ 20 మ్యాపింగ్స్లో ఉందనుకోండి. సేమ్ సోర్స్, సేమ్ థింగ్, టార్గెట్ డిఫరెంట్లే, సేమ్ సోర్స్ ఉంది. అండ్ దిస్ లాజిక్ ఈస్ ఎవ్రీవేర్. లైక్ 20 మ్యాపింగ్స్లో ఈ లాజిక్ ఉంది. 20 మ్యాపింగ్స్లో ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చి మనం క్యాలిక్యులేట్ చేయాలి కదా. టు ఓవర్కమ్ దిస్ హెడ్ ఏక్ వీ హ్యావ్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ మ్యాప్లెట్. మ్యాప్లెట్ ఏంటంటే ఒక రీయూజబిలిటీ పర్పస్ కోసం యూజ్ చేస్తాం. ఎక్కడ క్రియేట్ చేస్తాం, గో టు మ్యాప్లెట్ డిజైనర్. దిస్ ఈస్ ద 4th ట్యాబ్. మ్యాప్లెట్స్ క్రియేట్ EMP_మ్యాప్లెట్. ఓకే, సో మ్యాప్లెట్ అంటే ఏంటి అంటే ఇందులో ఒక ఇన్పుట్ ట్రాన్స్ఫర్మేషన్, అవుట్పుట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో ట్రాన్స్ఫర్మేషన్ క్రియేట్
input maplet input comma create maplet output. మనం క్యాలిక్యులేట్ చేసిన వాల్యూని పంపించాలంటే అవుట్పుట్ మ్యాప్లెట్ ఉండాలన్నమాట. ఓకే, మ్యాప్లెట్ అవుట్పుట్ MO వాట్ ఎవర్ ద నేమ్. సో ఈ మధ్యలో నేను లాజిక్ రాసుకుంటాను. ఓకే, సో ఫస్ట్ మ్యాప్లెట్లో ఏం రాసుకుంటాను, 2 పోర్ట్స్ క్రియేట్ చేస్తాను. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్. ఓకే, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని లాజిక్ రాసుకో. తర్వాత ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుంటున్నాను. ట్రాన్స్ఫర్మేషన్ క్రియేట్ expression f of x కదా. So I will drag and drop these two. Now I have to create a new port which is my output port. This is name. ఈ నేమ్లో ఏముండాలి, కంకాటినేషన్ చేసిన వాల్యూస్ ఉండాలి. సో ఏం కంకాటినేషన్ చేసాం, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కంకాటినేషన్ లాస్ట్ నేమ్. ఇదే కదా మన ఎక్స్ప్రెషన్లో చేసేది, అక్కడ ఎక్స్ప్రెషన్లో చేసింది ఇదే అనమాట. సేవ్ ఇట్, కంట్రోల్-S, దీన్ని నేమ్లోకి పంపించేస్తాం. ఓకే, ఇది మ్యాప్లెట్ అనమాట. ఇప్పుడు నా మ్యాపింగ్లోకి వెళ్తాను. ఇక్కడ ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్ని బ్రింగ్ చేసే బదులు నేను ఒక మ్యాప్లెట్ని బ్రింగ్ చేస్తాను అనమాట. సో గో టు మ్యాప్లెట్స్, ఇలా మ్యాప్లెట్ని పంపించేస్తాను. మ్యాప్లెట్లోకి ఏం కావాలి, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ పంపించాలి కదా, అది ఇన్పుట్గా వెళ్తుంది అనమాట. ఇలా పెడితే, ఇలా ఎప్పుడైతే ఇన్పుట్గా వెళ్తుందో ఈ మ్యాప్లెట్, ఓపెన్ మ్యాప్లెట్లో ఈ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇక్కడికి వచ్చేసి ఈ లాజిక్ అంతా కన్వర్ట్ అయ్యి ఈ నేమ్ అనేది అవుట్పుట్గా ఇస్తుంది. సో ఇక్కడ నుంచి వస్తుంది అవుట్పుట్, తీసుకొని ఈ నేమ్లో పెడతాను. నెంబర్ వచ్చేసి నాకు ఎంప్లాయ్ ఐడి నుంచే నెంబర్ కావాలి కాబట్టి ఐ విల్ టేక్ ఫ్రమ్ ఎంప్లాయ్ ఐడి నెంబర్. ఇది మ్యాప్లెట్. అండ్ అడ్రస్ వచ్చేసి నాకు ఇక్కడ అడ్రస్ ఏముంది, సరే ఈమెయిల్ అడ్రస్ తీసుకుంటాను. ఓకే, ఐ విల్ జస్ట్ పుట్ యాస్ ఈమెయిల్ అడ్రస్. చూడండి, ఫస్ట్ నేమ్ ఈ నేమ్లోకి కంకాటినేషన్ ఇక్కడ ఎక్స్ప్రెషన్ రాసే బదులు నేను ఒక్క మ్యాప్లెటే తీసుకున్నాను. ఆ మ్యాప్లెట్ 20 టైమ్స్ ఇదే యూజ్ చేసుకోవచ్చు, ఇంకా 20 మ్యాపింగ్స్లో. అప్పుడు ఏమవుతుంది, ఈ మ్యాప్లెట్ ఎగ్జిక్యూట్ అవుతుంది బ్యాక్గ్రౌండ్లో, ఈ లాజిక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయిపోయి మనకి అవుట్పుట్ ఇస్తుంది అనమాట, ఈ నేమ్లోకి వెళ్ళిపోతుంది. సో ఐ విల్ ట్రై టు ఎగ్జిక్యూట్ దిస్ 1 to 1 ఓపెన్. సో రిఫ్రెష్ మ్యాపింగ్, validate, save this, start workflow. Okay, it got failed. Let me session log. ఓకే, మనం డూప్లికేట్స్ని సెర్చ్ చేస్తున్నట్టున్నాం. లెట్ మీ ట్రంకేట్ రీలోడ్ ఆప్షన్ చేసుకున్నాం. ట్రంకేట్ టార్గెట్ టేబుల్, అప్లై. ఓకే, సేవ్ ఇట్, రన్ ఇట్. Still EMP has index on top upon it. ఓకే, సోర్స్ డేటా మనం ఏం చేస్తున్నాం, EMPలో ఇండెక్స్ ఉందా, ఎక్కడ ఉంది అసలు? సరే, ఇండెక్స్ ఉంటే ఇక్కడ నార్మల్ లోడ్ పెడదాం. ఫస్ట్ ఇది ట్రై చేద్దాం. స్టార్ట్ వర్క్లో, యా నవ్ ఇట్ ఈస్ సక్సెడెడ్. సో ఆ టేబుల్ ఇండెక్స్ ఉందంట, ఏమో నేను కూడా ఇక్కడైతే కనపడలేదు, బట్ స్టిల్ విల్ సీ ఇన్ డేటాబేస్.
సో ఇండెక్స్ పెట్టుకున్నప్పుడు మనకి బల్క్ లోడ్ వర్క్ అవ్వదు. ఓకే, అందుకే ఫెయిల్ అయింది. ఓకే, దిస్ ఇస్ ఇది సెకండ్ ఆర్ థర్డ్ టైం అనమాట. సో దిస్ యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. సో నౌ యూ విల్ గో యువర్ డేటా. సో డేటా సెట్ ఎలా లోడ్ అయిందో చూద్దాం ఒకసారి. ప్రివ్యూ డేటా లెక్చర్ చూడండి, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కంకాట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు కామాతో కంకాటినేషన్ చేద్దాం. సో గో టు మ్యాప్లెట్. సో I don't want to directly concatenate it. I want to concatenate with comma. లేదంటే I want to concatenate with at the rate. ఫస్ట్ నేమ్కి లాస్ట్ నేమ్కి మధ్యలో at the rate ఉండాలి. బట్ మీరు 20 టార్గెట్స్ కూడా ఇది యూజ్ చేయొచ్చు అన్నారు కదా సార్, అది ఎలా సార్? 20 టార్గెట్స్ కాదు, 20 మ్యాపింగ్స్. ఐ విల్ టెల్ యూ హౌ ఇట్ ఈస్. ఇప్పుడు ఈ మ్యాపింగ్లో మనం ఈ లాజిక్ రాయలేదు కదా, మ్యాప్లెట్ కదా తీసుకొచ్చాము. అలానే మీరు ఏ మ్యాపింగ్ క్రియేట్ చేసినా ఈ మ్యాప్లెట్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే మీకు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కంకాటినేషన్ చేసే లాజిక్ వర్క్ అవుతుంది అన్నమాట. ఓకే, కాపీ పేస్ట్. కాపీ పేస్ట్, నాట్ కాపీ పేస్ట్. ఇక్కడ మ్యాప్లెట్స్లో ఉంటుంది కదా, దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. రిఫ్రెష్ అవ్వట్లేదు. సెషన్స్ మ్యాపింగ్. Success. I'll go with data preview. HR. చూడండి అట్ ద రేట్ వచ్చింది ఇప్పుడు. సో అలా మనకి రీయూజబిలిటీ అనమాట. మ్యాప్లెట్స్ ఇట్స్ ఎ రీయూజబుల్ కాంపోనెంట్. ఓకే, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ మ్యాప్లెట్? ఇట్ ఈస్ ఎ రీయూజబుల్ కాంపోనెంట్ వేర్ యూ కెన్ రీయూజ్ యువర్ కోడ్ ఎగ్జిస్టింగ్ లాజిక్. ఇప్పుడు సేమ్ లాజిక్ 10 మ్యాపింగ్స్లో ఉంటే 10 మ్యాపింగ్స్లో ఆ లాజిక్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. యూ కెన్ జస్ట్ క్రియేట్ వన్ మ్యాప్లెట్ అండ్ మేక్ రీయూజ్ ఆఫ్ దట్ లాజిక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాప్లెట్ ఇన్ అదర్ మ్యాపింగ్స్. ఒకసారి ఆ 10 లాజిక్లు కలిపి ఒక మ్యాప్లెట్ క్రియేట్ చేస్తాము. we will take that maplet and put that in 10 mappings so that reusability ఉంటుంది కోడ్. సో ప్రతిసారి ఆ లాజిక్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం రియల్ టైంలో. ఏం ఎగ్జాంపుల్ అంటే, మనకి కంట్రీ టేబుల్ ఉంటుంది, కంట్రీని పాస్ చేసి కంట్రీ కోడ్ తెచ్చుకోవాలి. సపోజ్ ఇండియన్ పాస్ చేసి IND తెచ్చుకోవాలి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికన్ పాస్ చేసి USA తెచ్చుకోవాలన్నమాట. ఇలాంటి లాజిక్స్ ఇది కామన్ ఎవ్రీవేర్, ఏ ప్రాజెక్ట్లో అయినా ఉంటుంది. సో అలాంటివి మేము ఏం చేస్తామంటే డెవలపర్స్కి చెప్తాం, మేము ఇలా మ్యాప్లెట్ క్రియేట్ చేసి పెట్టాము, యూ కెన్ యూజ్ దిస్ మ్యాప్లెట్ ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్. ఎట్లా చేస్తారు, ఫస్ట్ కంట్రీ కోడ్ని లుకప్లోకి పంపించేసి బయటికి కంట్రీ నేమ్ని బయటికి తెప్పిస్తారు. సో ప్రతిసారి మనకి లుకప్ ట్రాన్స్ఫర్మేషన్ క్రియేట్ చేసి అందులోంచి పంపించి అందులో కండిషన్ రాసి ఇట్ ఈస్ అ టీడీఎస్ టాస్క్. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఐ విల్ రైట్ ఎ మ్యాప్లెట్. ఒక్కసారి నేను ఆ లాజిక్ రాసేస్తాను ఇక్కడ. ఓకే, ఒక్కసారి ఆ లాజిక్ రాసేస్తాను. ఇక్కడ ఏం రాస్తాను, ఇన్పుట్ ట్రాన్స్ఫర్మేషన్, లుకప్ ట్రాన్స్ఫర్మేషన్, అవుట్పుట్ ట్రాన్స్ఫర్మేషన్. ఇన్ లుకప్ ట్రాన్స్ఫర్మేషన్ ఐ విల్ రైట్ ఎ కండిషన్, కంట్రీ కోడ్ ఈక్వల్ టు కంట్రీ కోడ్ అని కండిషన్ రాసుకుంటాను. అప్పుడు ఏమవుతుంది, ప్రతిసారి ఈ మ్యాప్లెట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఈ ఇన్పుట్ కదా, ఈ ఇన్పుట్కి ఈ డేటా పాస్ చేస్తుంది. ఇక్కడ నుంచి పాస్ చేస్తుంది. ఈ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇక్కడ నుంచి పాస్ చేసాం కదా ఈ ఇన్పుట్కి, మ్యాప్లెట్కి. ఆ డేటా తీసుకొని ఇక్కడికి వెళ్ళి అది ఎగ్జిక్యూట్ చేసి ఈ అవుట్పుట్ మనకి ఈ రూపంలో ఇస్తుంది. సో దిస్ ఈజ్ అవుట్పుట్. ఈ అవుట్పుట్ ఇస్తుంది అన్నమాట. సో అలా రియల్ టైంలో మనం మ్యాప్లెట్స్ని యూజ్ చేస్తాం. ఇట్స్ అ రీయూజబుల్ కాంపోనెంట్ విచ్ ఈస్ యూస్డ్ టు ఎగ్జిక్యూట్ సిమిలర్ లాజిక్ ఏదైనా ఉంటే దాన్ని మ్యాప్లెట్గా కన్వర్ట్ చేసి వీ విల్ ట్రై టు క్రియేట్ దిస్ మ్యాప్లెట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ మ్యాపింగ్. సో ఎక్కడ అంటే ఇక్కడ మ్యాప్లెట్స్ అనే సెక్షన్ ఉంటుంది, అక్కడ నుంచి జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. ఇప్పుడు వేరే మ్యాపింగ్ ఉంది, సపోజ్ ఇది ఉంది, ఫైల్ లోడ్ అని ఉంది. ఇందులో ఆ మ్యాప్లెట్ నేను చేసుకోవాలనుకోండి, ఇట్లా చేసుకోవాలి. ఐ కెన్ జస్ట్ ఓకే. సో ఇందులోకి ఎందుకు రావట్లేదు అంటే ఫైల్ లోడ్ ఎక్కడ ఉంది,
1 second. Mappings. Yeah, drag and drop కాదు, రైట్ క్లిక్ ఓపెన్ కొట్టాలి. ఓకే, సో రైట్ క్లిక్ ఓపెన్. సో ఈ మ్యాప్లెట్ని ఇలా బ్రింగ్ చేసుకోవచ్చు. సో ఇలా ఏ మ్యాపింగ్లో అయినా మనం ఆ మ్యాప్లెట్ని తెచ్చుకోవచ్చు అనమాట. సో ఇందులో కూడా రైట్ క్లిక్ ఓపెన్. ఇప్పుడు ఎందుకు రావట్లేదు అంటే బికాస్ ఇట్ ఈస్ అ ఫ్లాట్ ఫైల్. వై మ్యాప్లెట్ ఇక్కడ రావట్లేదు? ఫైల్ లోడ్ విత్ కౌంట్. ఓకే, సారీ, మనకి అది చెక్అవుట్ అయిపోయింది. సారీ, చెక్ ఇన్ ఉంది కదా ఫైల్ లోడ్, అందుకు రావట్లేదు. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్. మనం చెక్ ఇన్ ఉన్నప్పుడు ఏం ఎడిట్ చేయలేం కదా. కావాలంటే దీన్ని మళ్ళీ మనం వర్షనింగ్కి వెళ్ళి చెక్అవుట్ చేసుకొని ఇప్పుడు మనం మ్యాప్లెట్ని బ్రింగ్ చేసుకోవచ్చు. సో ఫైల్ లోడ్, ఇప్పుడు మ్యాప్లెట్ వస్తుంది. ఓకే, సో చెక్ ఇన్ ఉన్నప్పుడు రాదు. దట్స్ ది కాన్సెప్ట్ ఆఫ్ మ్యాప్లెట్. సో ఎనీవన్ హ్యాస్ ఎనీ డౌట్స్ ఆన్ మ్యాప్లెట్? So apart from dynamic cache and performance tuning, all other concepts are completed. Okay. So ఈ రెండు టాపిక్స్ చెప్తే ఇన్ఫర్మేటివ్ అయిపోతుంది అండ్ వీ కెన్ స్టార్ట్ విత్ యూనిక్స్ అండ్ ప్రాజెక్ట్ వర్క్. ఓకే, సో ప్రాజెక్ట్ యూనిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. That is it for today.